రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ నారా భువనేశ్వరి కుప్పంలో పర్యటించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు విమానాశ్రయం చేరుకుని అక్కడి నుండి రోడ్డు మార్గంలో శాంతిపురం మండలం రాళ్లబుదుగురు గ్రామంలో వెలిసిన కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అత్యంత వైభవంగా నిర్వహించిన బ్రహ్మ రథోత్సవం కార్యక్రమంలో భక్తులతో పాటు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. ఎంతో చరిత్ర కలిగిన కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. రథోత్సవంలో పాల్గొన్న భువనేశ్వరికి ఆలయ పండితులు వేద మంత్రాలతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందించారు. అంతకుముందు నియోజకవర్గంకి విచ్చేసిన భువనేశ్వరికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. రావటం ఇక రథోత్సవానికి నాకు ఆ గ్రామంకి వెళ్ళి నాకు చాలా సంతోషంగా ఉంది. భక్తులతో నేను పాల్గొనటం, ఎందుకంటే అక్కడ ముందల ఆంజనేయ స్వామి అక్కడ స్వయంభూవి వెలిశాడు ఆయన. అదే దాని తర్వాత కలియుగంలో 1884లో రామాలయం నిర్మించారు. వాళ్ళు అక్కడ కూడా అది పురాతనమైన మందిరం. అది 137 సంవత్సరాలు పురాతనమైన మందిరం. సో అక్కడికి కూడా నేను పాల్గొనటం నాకు చాలా సంతోషంగా ఉంది. అదే కాకుండా ఆ పురాతనమైన ఆలయం ముందుకి తీసుకెళ్లాలని 7,85,00,000 రూపాయలు ఆయన శాంక్షన్ చేశారు. ఆ డబ్బుతో ఆలయం అభివృద్ధి చెంది ఆ గ్రామం పెద్ద మహా క్షేత్రంలాగా అది అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అదే కాకుండా అక్కడ కానీ ఇక్కడ కానీ ప్రజల్ని లక్షలాది మంది చూసి ఒక కుంభమేళాలో చూసినట్టు నాకు అనిపించింది. ఈ జాతరలో సిద్ధేశ్వర స్వామి జాతరలో పాల్గొన్న భక్తులకి నా హృదయపూర్వక నమస్కారం.